మీరు డ్రైవ్ చేసే కార్ హార్స్ పవర్ ఎంతో మీకు తెలుసా? కార్ హార్స్ పవర్ తెలియకపోయినా మీ కిడ్నీ హార్స్ పవర్ మీరు తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూడండి. నేను మీ వైజాగ్ కిడ్నీ డాక్టర్ కృష్ణంరాజు, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, హెల్త్ సిటీ అండ్ వన్ లైఫ్ క్లినిక్స్, విశాలాక్షి నగర్, వైజాగ్. ఒక కార్ ఇంజన్కి హార్స్ పవర్ ఎలాగో ఒక కిడ్నీకి ఈజిఎఫ్ఆర్ అనే ఒక టెస్ట్ అలాగా. ఈజిఎఫ్ఆర్ అంటే ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్. అసలు ఈ గ్లోమెరులస్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ముందు మన కిడ్నీ లోపల ఉండే పార్ట్ల గురించి కొంచెం తెలుసుకోవాలి. మన కిడ్నీ లోపల చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి. వీటినే మనం నెఫ్రాన్స్ అంటాం. ఈ నెఫ్రాన్స్ అన్నవి ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షలు ఉంటాయి. అంటే 2 కిడ్నీస్లో 20 లక్షల నెఫ్రాన్స్ అన్నమాట. అంటే 20 లక్షల చిన్న చిన్న ఫిల్టర్లు. ఈ నెఫ్రాన్లో ఒక పార్టే ఈ గ్లోమెరులస్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ గ్లోమెరులస్లోనే మన రక్తం అన్నది దాని ద్వారా పాస్ అయ్యి వడపోత గురయ్యి వేస్ట్ ప్రోడక్ట్స్ మరియు నీరు కలిసి యూరిన్గా మార్పు చెందుతుంది. సో ఈ గ్లోమెరులస్ ఎంత బాగా పనిచేస్తే మన కిడ్నీస్ అంత బాగా పనిచేస్తున్నాయన్నమాట. ఈ గ్లోమెరులస్ అన్నది నిరంతరాయంగా రక్తాన్ని వడపోస్తూ ఉంటుంది. ఈజిఎఫ్ఆర్ అంటే మీ కిడ్నీలు 1 నిమిషంలో ఎంత రక్తాన్ని ఫిల్టర్ చేస్తున్నాయో మనకి తెలియజేస్తుంది. ఉదాహరణకి మీ ఈజిఎఫ్ఆర్ వాల్యూ 100 అంటే 100 ఉందనుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే మీ 2 కిడ్నీలు కలిపి నిమిషానికి 100 మిల్లీలీటర్ బ్లడ్ని ప్యూరిఫై చేసి బయటకు పంపిస్తున్నాయని అర్థం. కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే ఒక కార్ ఇంజన్కి హార్స్ పవర్ రేటింగ్ ఎలా ఇస్తామో అలాగే మన కిడ్నీ ఫిల్ట్రేషన్ పవర్కి ఈజిఎఫ్ఆర్ అనేది ఒక రేటింగ్ అన్నమాట. సో దీన్ని మనం డిఫరెంట్ లెవెల్స్గా డివైడ్ చేసుకుంటాం. ఉదాహరణకి ఈజిఎఫ్ఆర్ 90 కంటే ఎక్కువ ఉంటే మీ కిడ్నీ ఫుల్ హార్స్ పవర్లో రన్ అవుతుందని, అంటే ఏ విధమైన ప్రాబ్లం లేదని. ఈజిఎఫ్ఆర్ 60 to 89 మధ్యలో ఉన్నట్టయితే ఇంజన్ బాగానే పనిచేస్తుంది కానీ కొంత పనితీరు మాత్రం తగ్గింది. అదే 30 to 59 ఉంటే కార్ నడుస్తుంది కానీ స్పీడ్ తక్కువైంది, అంటే మీ ఫిల్ట్రేషన్లో వేగం తక్కువైంది. సో దూర ప్రయాణం అంటే లాంగ్ టర్మ్లో మీ కిడ్నీ ఫంక్షన్ కొంచెం రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి, అంటే మెయింటెనెన్స్ చేసుకోవాలి. సో దాని అర్థం ఏంటంటే రెగ్యులర్గా మీ నెఫ్రాలజిస్ట్ని కనీసం 3 నుంచి 4 నెలల మధ్యలో కలిసి దీని ఫంక్షన్ ఇంప్రూవ్ అవడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా తెలుసుకోండి. ఇప్పుడు ఈజిఎఫ్ఆర్ 15 to 29 మధ్యలో ఉందంటే చాలా లో పవర్. ఇది ఇంజన్ బాగా కష్టంగా నడుస్తుంది, ఏ టైంలో ఉన్నా ఇంకా డ్యామేజ్ అవ్వచ్చు. సో మెయింటెనెన్స్ అన్నది ఇంకొంచెం ఫ్రీక్వెంట్గా చేసుకోవాల్సి ఉంటుంది, ఎవ్రీ 2 months అన్నమాట. ఈజిఎఫ్ఆర్ లెస్ దెన్ 15 ఉంటే ఇది 0 పవర్కి ఎప్పుడన్నా రీచ్ అవ్వచ్చు, అంటే కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయ్యే అవకాశం చాలా దగ్గరలోనే ఉందని మనకి అర్థమవుతుంది. సో దీనికి మీ నెఫ్రాలజిస్ట్ని కలిసి తగినంత స్పేర్ పార్ట్స్ అంటే మందులు లేకపోతే డైట్లో మార్పులు ఏమన్నా ఉంటే వాటి గురించి తెలుసుకోవాలి. డాక్టర్స్గా మేము ఈ ఈజిఎఫ్ఆర్ని ఎలా వాడతామంటే క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఏ స్టేజ్లో ఉందో తెలియజేయడానికి మందుల మోతాదు ఒక్కొక్కసారి మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మందులు కిడ్నీ ద్వారా బయటకు వెళ్తూ ఉంటాయి. సో కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు ఆ డోసుల్లో చాలా వరకు కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. వాటి గురించి మరి డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈ దగ్గరలో అవసరమయ్యే అవకాశం ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మేము యూజ్ చేస్తూ ఉంటాం. మీ కిడ్నీ హార్స్ పవర్ తెలుసుకోవడానికి రెడీ అవుతున్నారా? 1 నిమిషం, ఎందుకంటే ఇందులో కొన్ని చిక్కులు ఉన్నాయి. సో ఈజిఎఫ్ఆర్ అన్నది క్రియాటినిన్ అనే టెస్ట్ ద్వారా మనం క్యాల్కులేట్ చేస్తాం, అంటే డైరెక్ట్గా మెజర్ చేయం. సో క్రియాటినిన్లో మార్పులు వచ్చినప్పుడు
ఈ ఎస్టిమేట్ అన్నది కొంతవరకు మారుతుంది. ఈ క్రియాటినిన్ అన్నది మనం రోజు తీసుకునే నీరుని బట్టి, ఆహారం బట్టి, ల్యాబ్ టు ల్యాబ్ క్యాలిబ్రేషన్ బట్టి మారుతూ ఉంటుంది. సో అందువల్ల ఈ ఈజిఎఫ్ఆర్ వాల్యూలో కొంత వేరియేషన్ అన్నది రావచ్చు. అలాగే క్రానిక్ కిడ్నీ డిజీజ్ కాకుండా ఏకేఐ అంటే టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్, ఈ పరిస్థితుల్లోని ప్రెగ్నెంట్ ఉమెన్, పిల్లలు, మరి ఎక్స్ట్రీమ్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లోని ఈ ఈజిఎఫ్ఆర్ అన్నది అంత యాక్యురేట్ కాదు. సో అటువంటి సందర్భాల్లో డాక్టర్స్గా మేము వేరే విధమైన టెస్టులు చేసి కిడ్నీ హార్స్ పవర్ ఎంతో కనుక్కుంటూ ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే ఈజిఎఫ్ఆర్ అన్నది మన కిడ్నీ హార్స్ పవర్ రేటింగ్ అన్నమాట. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. మీరు మాత్రం ఒక సింగిల్ ఈజిఎఫ్ఆర్ రేటింగ్ చూసుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈజిఎఫ్ఆర్ ఒక్క వాల్యూ కంటే కూడా మల్టిపుల్ టైమ్స్ చేసిన ఈజిఎఫ్ఆర్ వాల్యూస్ని మనము ఒక కాలక్రమంలో దాన్ని అనలైజ్ చేసుకుంటే మనకి ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. సో ఒకే ఒక్క ఈజిఎఫ్ఆర్ వాల్యూ చూసి అనవసరంగా ఆందోళన పడద్దు. ఏమాత్రం డౌట్ ఉన్నా మీ నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి.